ఈ బాహ్య ప్రపంచంలో చూస్తే 2 సందర్భాలను చూస్తే ఒక్క క్వశ్చన్ వస్తుంది గురుగారు. ఒకటి, ఈ బాహ్య ప్రపంచంలో ఫ్యూచర్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. రెండోది ఏంటంటే మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా మన మూలాలు, మన రూట్స్ని మర్చిపోకూడదు, మన ధర్మం మర్చిపోకూడదు అంటున్నారు. ఈ 2 సందర్భాలను చూసినప్పుడు వచ్చే ఒక ప్రశ్న, కెన్ వి యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సనాతన పరిరక్షణ అనే క్వశ్చన్ వస్తుంది. దీనికి సమాధానం ఉందా? అసలు నా క్వశ్చన్ కరెక్టా కాదా అని మీరు చెప్పచ్చు. చాలా మంచి ప్రశ్న. అందరూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వని చేయండి. ఎందుకు మంచి ప్రశ్న అన్నాను అంటే, ఇది పూర్వకాలం నుంచి కూడా ఋషులు అనుసరించిన మార్గం. ఋషులు ఎప్పుడు మనకి ఏ విషయాన్ని అర్థం చేయాలన్నా కూడా, అర్థం చేయించాలి అన్నా కూడా, వారు అవలంబించిన, అనుసరించిన మార్గం ఏమిటి అంటే, లోకంలో వస్తూ ఉన్న మార్పుల్ని గమనించి ఆ మార్పులకి తగ్గట్టుగా మనకి ఉపదేశం చేయటం. ఇదే ఋషులు అనుసరించిన మార్గం. ఉపనిషత్తుల్లో మనం చూసినప్పుడు చాలా లోతైన విషయం అనుకోండి, కానీ చెప్తాను. నాకు ఆత్మతత్వాన్ని అర్థం చేయించు అని అడిగాడు ఒక శిష్యుడు. అడిగితే వీడికి ఇలా చెప్తే అర్థం కాదు అని చెప్పి, నాయన కొంచెం ఉప్పు తీసుకురా అని చెప్పాడు. ఉప్పు తెచ్చాడు. ఒక గ్లాసులో నీళ్లు పట్టురా అన్నాడు. నీళ్లు తీసుకొచ్చాడు. ఈ ఉప్పుని ఆ నీళ్లల్లో వేయమన్నాడు. వేశారు. కలపమన్నాడు. కలిపారు. కలిపితే ఇప్పుడు కింద నుంచి నీళ్లు తీసుకో అన్నాడు. తాగమన్నాడు. తాగితే ఎలా ఉంది? ఉప్పగా ఉంది. ఇప్పుడు మధ్య నుంచి తీసుకో అన్నాడు. తీసుకున్నాడు. తాగమన్నాడు. తాగితే ఎలా ఉంది? ఉప్పగా ఉంది. ఇప్పుడు పైనుంచి తీసుకోమన్నాడు. తీసుకున్నాడు. తాగమన్నాడు. తాగాడు. ఎలా ఉంది? ఉప్పగా ఉంది. అంటే ఈ గ్లాసులో ఉండే నీళ్ళన్నీ ఉప్పుగానే ఉన్నాయి కదా. ఉప్పు ఎక్కడ ఉంది? ఏమో, ఉప్పు కలిసిపోయింది నీళ్లలో. అలాగే పరమాత్మ కూడా మనందరిలో ఉన్నాడు నాయన అని ఆయన గుర్తు చేయించాడు ఆ పిల్లవాడికి. ఎంత అద్భుతం! ఇటువంటి ఉదాహరణలు ఉపనిషత్తుల్లో కానీ మన గ్రంథాల్లో కానీ కోకొల్లలు. అంటే ఆయా కాలానికి ఎదుగుదల, పెరుగుదల చూసి మనుష్యుల్లో వచ్చేటువంటి మార్పుని గమనించి ఆ మార్పుకి తగ్గట్టుగానే ఉపదేశం చేయటం అనేది మన పరంపర, మన గురు పరంపర. ఈ రోజుకి కూడా మనం చూస్తున్నాం. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఏఐని ఉపయోగించి, ఏఐ ద్వారా 1,000,000 ప్రశ్నలకి సమాధానం చెప్తాను అనే ఒక సంకల్పాన్ని చేసుకున్నారు. ఏఐ ద్వారా చాలా మంచిది. ఏఐ అనేది వచ్చింది, చాట్ జీపీటీ అనేది వచ్చింది అనగానే నేను కొన్ని మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలు టైప్ చేశా. ఎలా వస్తాయి చూద్దాము అని. ఆశ్చర్యకరంగా మనము ఏదైతే మన సంప్రదాయంలో మాట్లాడతామో, మహాభారతంలో ద్రౌపదీదేవి గురించి కానీ, కర్ణుడి గురించి కానీ, యుధిష్ఠిరుడి గురించి కానీ మనం ఏదైతే చెప్తామో, కృష్ణ పరమాత్మ యొక్క రాసలీలల గురించి కానీ ఏదైనా మనం చెప్తామో, మాట్లాడతామో, మన ప్రవచనాల్లో మనం భక్తిగా చెప్పేటువంటి విషయాలనే చాట్ జీపీటీ కూడా సమాధానంగా ఇచ్చింది. సంతోషం, ఆనందం. అదే సమాధానం ఇచ్చింది, ఎక్కడ విరుద్ధంగా ఇవ్వాల. అంటే అర్థం ఏమిటి? దాన్ని మనం వినియోగించుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. తప్పకుండా మంచి ప్రశ్న. ఈ విషయంలో అందరూ కనువిప్పు కలగాలి అందరికీ. ఈ ఏఐని వాడుతూ మనం పిల్లలకి ఎలా చెప్పగలం, అలాగే ఏఐని మన ధర్మం విషయంలో మనం ఎలా వాడుకోవాలి అనేది కూడా మనం పిల్లలకు గనక చెప్పగలిగితే ఖచ్చితంగా ఎప్పుడు విజ్ఞానం అనేది జ్ఞానానికి, ధర్మానికి సహకరించేదే కానీ విరుద్ధమైనది కానే కాదు అని సమాధానం. ఓకేనా? జై గురుదత్త. వాడాలి, ఖచ్చితంగా వాడాలి. వాడి మనం సనాతన ధర్మానికి సేవ చేయాలి. ఏఐ అనేది నిజంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాడాలి. జై గురుదత్త. జై గురుదత్త స్వామీజీ. మనం చివరి సనాతన కాంక్లేవ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సనాతన ధర్మం అని ఒక సెషన్ కూడా చేసాం స్వామీజీ. ఆ ధర్మం ద్వారా మనం ఏ రకంగా ఏఐకి ఫీడ్ ఇవ్వాలి, ఎందుకంటే ఏఐ ఈజ్ బేస్డ్ ఆన్ ది డేటా. సో మనం
దాన్ని వాడుకోవడంతో పాటుగా దాన్ని నేర్పించే ప్రయత్నం కూడా మనం చేయాలి. లేకపోతే వెస్ట్రన్ మీడియా ఏదైతే నేర్పిందో అదే మనకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. చాలా అద్భుతమైన సమాధానం, అద్భుతమైన అవును, ప్రశ్న. అది ఒక మంచి పాయింట్. ఇప్పుడు మనం అక్కడ ఏదైనా సమాధానం రాలేదు అంటే వీ నీడ్ టు ఎడిట్, వీ నీడ్ టు టైప్ ఇట్, వీ నీడ్ టు మేక్ ఇట్ టు లెర్న్. అది మన ఒక జవాబారి, మన బాధ్యత. దాని దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు, సో యూ ఫీడ్ ది ఇన్ఫర్మేషన్, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎనీవన్, ఎవరైనా సరే దానిలో లేని ఇన్ఫర్మేషన్ని మనం దాంట్లో మన గ్రంథాలకు తగ్గట్టుగా, మన సంప్రదాయానికి తగ్గట్టుగా మనం ఎడిట్ చేసి ఫీడ్ చేయగలగాలి. చేస్తే ఖచ్చితంగా దానిలో ఆ సమాధానం వస్తుంది. ఆ ప్రకారంగా మనం ఏఐని వాడుతూ సనాతన ధర్మానికి సేవ చేయాలి కూడా. మంచిది. నాన్న బెంగళూరు నుంచి వచ్చి మంచి ప్రశ్న వేశారు. ఒకసారి కరతాళ ధ్వని చేయండి.